వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. సార్, ఏ నక్షత్రానికి ఐశ్వర్య దేవత ఎవరు, వారి వారి నక్షత్రాన్ని బట్టి ఏ దేవతారాధన ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది వివరంగా మీరు తెలియజేస్తున్నారు. ఈ ఆశ్లేష నక్షత్రం దగ్గర ఉన్నాము. ఆశ్లేష నక్షత్రానికి పాపం బోల్డ్ అపవాదులు ఉన్నాయి. బాధ అనిపిస్తున్నారు. ఈ నక్షత్రంలో, ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి చివుక్కుమంటుంది కదా ఏదైనా నెగటివ్ గా వింటే. వీళ్ళ జోలికి వెళ్ళొద్దు, వీళ్ళని పెళ్లి చేసుకోవద్దు, ఎట్లా వచ్చిందో వచ్చేసింది. ఎనీవేస్, అసలు నక్షత్రంలో సూపర్ స్టార్స్ ఉన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళెవరో కూడా మీరు చెప్పండి సార్. ఆ నక్షత్రం వాళ్ళకి నిజంగా వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ పేర్లు మనం తీసుకోవడం ఎందుకు, మీడియా ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆశ్లేష నక్షత్రంలో పుట్టి సక్సెస్ఫుల్ గా బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ గా, రాజకీయ నాయకులుగా, పారిశ్రామికవేత్తలుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పోతే ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టేవారు బుధ మహర్దశ శేషంలో పుడతారు. ఆ వెంటనే వీళ్ళకి కేతు మహర్దశ వస్తుంది 7 ఏళ్ళు. ఆ వెంటనే శుక్ర మహర్దశ 20 ఏళ్ళు. ఆ వెంటనే రవి మహర్దశ 6 ఏళ్ళు. ఆ వెంటనే చంద్ర మహర్దశ 10 ఏళ్ళు. ఆ వెంటనే చంద్ర మహర్దశ అవ్వగానే కుజ మహర్దశ 7 సంవత్సరాలు. ఆ తర్వాత రాహు 18 సంవత్సరాలు. సో వీళ్ళ జీవితం నల్లేరు మీద నడకలా సాగాలన్నా, జాతక స్థితిరీత్యా గ్రహస్థితులు కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా, ఎలాంటి సమయంలోనే వీళ్ళ జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగాలంటే వీళ్ళు జీవితకాలం ఆరాధించాల్సిన దేవత గణపతి. గణపతిని వీళ్ళు ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? సూర్యోదయానికి పూర్వమే వీళ్ళు లేచి గణపతిని ప్రార్థించాలి. అదొక జీవితకాలపు అలవాటుగా పెట్టుకోవాలి. తర్వాత మంగళవారం నాడు వినాయకుడికి తగు రీతిలో పూజించి, ఉండ్రాళ్ళు నివేదించి, జిల్లేడు పూలతో పూజ చేసి, ఉండ్రాళ్ళు, సున్నుండలు ఇవి నివేదించాలి. బుధవారం నాడు 21 అరటిపళ్ళు గణపతి ఆలయంలో సమర్పించడం అలవాటు చేసుకోవాలి. 21 అరటిపళ్ళు గణపతి దేవాలయంలో సమర్పించాలి. సంకష్టహరి చతుర్థి రోజు ఉదయం నుంచి ఉపవాసం ఉండి, సాయంత్రం ఆ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి, ఆ రోజు మీరు హోమం చేసుకున్నా కూడా చేసుకోవచ్చు ఒప్పుకుంటే, లేదా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి చుక్కను చూసి భోంచేయాలి. ఇలా జీవితకాలం వీళ్ళు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వీళ్ళు ఎవరికి కూడా బాకీలు పెట్టకూడదు. అంటే అప్పు తీసుకున్నది చెల్లించాలి. ఏమాత్రం ఎదుటి వాళ్ళు ఆర్థిక పరంగా వాళ్ళకి వీళ్ళు నష్టపరిచిన ఇది వీళ్ళకి చాలా ఎఫెక్ట్ పడుతుంది. కనుక ఎవరికి కూడా వీళ్ళు బాకీ పడకూడదు. ఏదన్నా బాకీలు ఉంటే వెంటనే తీర్చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఈ నక్షత్ర జాతకులు పితృదేవత అనుగ్రహంతో పుడతారు. అందుకని పితృదేవతల ఎడల ఎటువంటి దోషాలు చేయకూడదు. పితృదేవతల అనుగ్రహంతో పుడతారు కాబట్టి పితృదేవతలకు సంబంధించిన ఎటువంటి దోషాలు తెలిసి కానీ తెలియక కానీ వీళ్ళు చేయకూడదు. చేయకుండా జాగ్రత్త పడాలి. అంటే ఇంట్లో గతించిన పితృదేవతలకి శ్రాద్ధాది కార్యక్రమాలు, ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమాలు, లేదా మహాలయ పక్షాల్లో చేసేవి కానివ్వండి, ఏ సమయంలో చేయాల్సిన ఆ సమయంలో లోభించకుండా, నిర్లక్ష్యం చేయకుండా పితృదేవతల ఎడల వీళ్ళు ఆ పితృదేవతల ప్రీతిని పొందాలి. ఎట్టి పరిస్థితుల్లో పితృదేవత శాపానికి వీరు గురి కాకూడదు. అది వీళ్ళ వంశాన్ని ఇబ్బంది పెడుతుంది. అందుకని ఏ ఈషన్ మాత్రం కూడా పితృదేవత ఆగ్రహానికి గురి అవ్వకుండా అనుగ్రహాన్ని సంపాదించుకోవాలని మొత్తం ఇంత చెప్పేదాని సారాంశం అంతా. ఖచ్చితంగా ఒకంత కోపం ఎక్కువ వీళ్ళకి అని వింటూ ఉంటాను సార్. అన్నిటికీ రీజన్ అదే.
కదా, ఒకంత అగ్రెసివ్ గా ఉంటారు, డెసిషన్స్ కూడా అంతే చాలా ఫాస్ట్ గా తీసుకుంటూ ఉంటారు, ఇంపల్సివ్ గా ఉంటారు అనేది వింటూ ఉంటాం. ఇవన్నీ గణపతి ఆరాధన చేత గణపతి settle గా ఆరాధనతో అన్ని ఉమ్. ఆ, ఏవైతే నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయో అన్ని నెగిటివ్ పాయింట్స్ పోయి ఉమ్. వారి కుటుంబంలో వాళ్ళు ఈ ఈ ప్రక్రియ చేస్తున్న అంటే ప్రతిరోజు గణపతిని ఆరాధించాలి. మంగళవారం నాడు విశేషంగా గణపతిని జిల్లేడు పూలతో అర్చించి ఉండ్రాళ్ళు సున్నుండలు నివేదించాలి. బుధవారం నాడు 21 అరటిపళ్ళు స్వామివారికి 21 ప్రదక్షిణాలు చేసి ఆలయంలో సమర్పించడం మీరు ఒక అలవాటుగా పెట్టుకుంటే పెద్ద ఇవన్నీ పెద్ద ఖర్చుతో ఖర్చుతో కూడుకున్నది కాదు. కూడుకున్న కానీ శ్రమతో కూడుకున్నవి కానీ కాదు, అవును సార్. కానీ శ్రద్ధగా చేయాల్సింది. ఉమ్. శ్రద్ధాభక్తులతో గనక చేసినట్టయితే తప్పకుండా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు బ్రహ్మాండమైన ఐశ్వర్యవంతులు అవుతారు. అద్భుతం సార్. గణపతిని ప్రధానమైనటువంటి దైవంగా ఖచ్చితంగా వీళ్ళు జీవిత పర్యంతం నిరంతరం చేయాలి. స్మరించుకోవచ్చు. ఆ. ఓం ఏ ఓ- మంత్రం? ఓం గం గణపతయే నమః అనుకోవచ్చు, ఉమ్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అనుకోవచ్చు. ఉమ్. అంటే మహామంత్రాలు మనం కెమెరా ముందు చెప్పలేం కాబట్టి నామం మీకు ఏదన్నా ఉపదేశం ఉంది, మంత్రం ఉందంటే ఆ మంత్రాన్ని మీరు చక్కగా మానసికంగా నిరంతరం చేసుకోవచ్చు. Correct. అంటే ఇక్కడ మహామంత్రం అంటే చాలా మందికి మహామంత్రాలు ఉంటాయి కానీ చాలా రకాల సందేహాలు ఉంటాయి. మేము స్నానం చేసే చేయాలా, మడి కట్టుకొనే చేయాలా, ఎట్టి పరిస్థితుల్లో అయినా చేయొచ్చా అంటే ఆత్మకి ఎప్పుడు కూడా అంటు లేదా? అంట అనేది లేదు. కనుక మానసికంగా మీరు ఆఫీసులో వర్క్ చేస్తున్నా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా చేసుకోవచ్చు. రైట్. నిద్రపోయేటప్పుడు కూడా చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్. నిద్రపోయేటప్పుడు కూడా చేసుకోవచ్చు. రైట్. మనసుకి ఆ భగవంతుడి యొక్క నామాన్ని స్మరించే అలవాటుని చెయ్యాలి మనం. దాన్ని ఫ్రీగా వదిలేయకూడదు. ఫ్రీగా వదిలేస్తే ఎక్కడెక్కడికో వెళ్తుంది. అవును. సో ఆ భగవన్నామ స్మరణని మనం మనసుకు అలవాటు చేస్తే మీరు పెదవులు కదలకుండా, ఈ దవళ్ళు కదలకుండా, ఈ అంగిడి కదలకుండా ఎటువంటి మహామంత్రమైనా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా చక్కగా చేసుకోవచ్చు. ఆడవాళ్ళైనా కూడానా? ఎవరైనా సరే. అంటే ఆడవాళ్ళు ఈ మంత్రం చేయొచ్చని మీకు ఏదైనా మంత్రం ఇచ్చారనుకోండి, ఆ మంత్రాన్ని మీరు చేసుకోవచ్చు. చేసుకోవాలి. కానీ మీకు ధర్మ- గురూపదేశం ఉంది. ఇప్పుడు మహామంత్రాలు అంటే గురూపదేశం ద్వారానే వస్తాయి, అవును సార్. పుస్తకంలో చూసి చేసుకునేవి కాదు. అవును. సో ఒక గురువు, ఒక సద్గురువు మీకు ఈ మంత్రం చేయడానికి అర్హత ఉందని మీకు ఆ మంత్రం ఇచ్చారనుకోండి, ఆ మంత్రాన్ని మీరు సర్వకాల సర్వావస్థలందు మానసికంగా చేసుకోవచ్చు. రైట్ సార్. ఎటువంటి ఇది లేదు. అద్భుతంగా వివరించారు సార్. ఇక నెక్స్ట్ వీడియోలో మఖా నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఆయుష్మతి.